నేను శైలజతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతూ ఉండటంతో మన తెలుగు యూత్ అంతా ఆమెకు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. నేను శైలజ విడుదల తర్వాత 1 సంవత్సరం గ్యాప్తో ఆమె నానితో కలిసి నటించిన నేను లోకల్ మన ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తాను ఏమి చదువుకుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి వంటి విషయాల దగ్గర నుంచి తాను లండన్లో నెలన్నర చదువుకు సంబంధించి ప్రాజెక్టు వర్కుకు వెళ్ళినప్పుడు తాను పనిచేసిన కంపెనీలో ఎదుర్కొన్న వర్ణ వివక్షత గురించి వివరంగా వివరించింది ఈ బ్యూటీ. తాను సినిమాలోకి రావడానికి కారణం తన అమ్మా నాన్నలే అని అంటూ తన తల్లి ఒకనాటి హీరోయిన్ మేనక వారసత్వమే తనకు వచ్చింది అన్న విషయాన్ని బయటపెట్టింది. తాను 15 ఏళ్ల వయసులోనే సినిమాలోకి రావాలని అనుకున్నా. చదువు పూర్తి అవ్వగానే చేరిపోవడానికి నటన ఉద్యోగం లాంటిది కాదు. దేనికైనా సమయం రావాలి. అవకాశం వచ్చిన రోజున తప్పకుండా చేదువు కానీ అప్పటి వరకు ఓపిక పట్టు అంటూ తనను తన తల్లి ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేయించిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అంతేకాదు తాను చదువులో చాలా తెలివిగా ఉండేదాన్ని అన్న విషయాన్ని బయటపెడుతూ తాను చదువుకునే రోజుల్లో తన డిగ్రీ 3వ సంవత్సరంలో ఉండగా తనను తన కాలేజీ ఒక ప్రాజెక్టు వర్క్ నిమిత్తం లండన్ పంపించినప్పుడు అక్కడ తనకు ఎదురైన వర్ణ వివక్షత తన జీవితంలో మర్చిపోలేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి లండన్కు వెళ్లిన కంపెనీలో కొందరు తనను చూసి ఆ కంపెనీ కొత్తగా డిజైన్ చేసిన బట్టల్ని పెద్ద పెద్ద బ్యాగుల్లో పెట్టి తనకిచ్చి అక్కడ ఫ్యాక్టరీలకు అందించి రమ్మనేవారు అన్న విషయాన్ని చెబుతూ అక్కడ స్థానికులకు అలాంటి పనులు చెప్పేవారు కాదు అన్న విషయాన్ని బయట పెడుతూ తమను ఉద్యోగుల్లా కాకుండా పనివాళ్లలా చూసేవారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంది కీర్తి సురేష్. అయితే తాను చదువు మధ్యలో ఉండగానే తనకు అనుకోకుండా సినిమాల్లో అవకాశాలు వచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను కేవలం సినిమా అవకాశాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్పోజింగ్ చేయను అని చెబుతోంది ఈ బ్యూటీ. అయితే ఇన్ని కండిషన్స్ పెడుతున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మకు వరుసపెట్టి ఆఫర్లు రావడం అత్యంత ఆశ్చర్యకరం.